మనం ఏదైనా ఒక స్టాక్ ని కొనే ముందు టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. బార్ చార్ట్స్ అని, లైన్ చార్ట్స్ అని, క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ అని. వరల్డ్ వైడ్ గా 90% ఆఫ్ ద పీపుల్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాండిల్ మనకు అక్కడ బయ్యర్ కంట్రోల్ చేస్తున్నాడా, ఒక సెల్లర్ కంట్రోల్ చేస్తున్నాడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ కనుక ఏర్పడితే అక్కడ బయ్యర్ కంట్రోల్ చేస్తున్నట్టు, ఒకవేళ రెడ్ క్యాండిల్ కనుక ఏర్పడితే సెల్లర్ కంట్రోల్ చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ దీని యొక్క బాడీ సైజ్ ను కూడా మనం తెలుసుకుంటాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఆ రోజు యొక్క మూమెంట్ ఓపెనింగ్ నుండి క్లోజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ లో ఓపెన్ అయినటువంటి స్టాక్ 1050 లో క్లోజ్ అయింది. సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ కనుక అవుతే దీన్ని మనము బాడీ అంటాము. ఒకవేళ ఆ స్టాక్ 1060కి వెళ్ళి 1050 లో కనుక క్లోజ్ అవుతే పైన ఏదైతే ఉందో దాన్ని మనం విక్ అంటాము. అంటే ఇక్కడ ఎవరైతే 1060కి తీసుకెళ్లారో అక్కడ నుండి మళ్ళీ ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు 1050కి తీసుకొచ్చారు. ఒకవేళ ఇక్కడ ఓపెనింగ్ తర్వాత 1000 అయినటువంటి స్టాక్ 990కి వెళ్తే ఇక్కడ ఒక విక్ ఫామ్ అవుతుంది. అంటే బయర్స్ వచ్చేసి దీన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఇక్కడ క్యాండిల్స్ ని కనుక మనము క్లోజ్ గా ట్రాక్ చేసి దాని యొక్క సైకాలజీని కనుక అర్థం చేసుకుంటే దాంట్లో బయ్యర్ అండ్ సెల్లర్ యొక్క స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. అండ్ ఈ క్యాండిల్స్ ని ఆధారంగా మన యొక్క ఫ్యూచర్ ప్రైస్ మూవ్మెంట్ ని కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో మనం అప్కమింగ్ దాంట్లో ప్రతి ఒక్క క్యాండిల్స్ గురించి తెలుసుకుందాము విత్ ఎగ్జాంపుల్స్. సో వీటి కొరకు మీరు ప్లీజ్ స్టార్ట్ ఫాలోయింగ్ దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.